Namaste, dear students. As usually, we are going to learn a small topic today. చాలా చిన్న టాపిక్ బట్ చాలా అవసరమైన టాపిక్. తెలుగులో మనం చెయ్యగలగాలి అంటే నువ్వు నేర్చుకోగలగాలి, నువ్వు వెయిట్ చేయగలగాలి, నువ్వు అర్థం చేసుకోగలగాలి, ఇలాంటి మాటల్ని మనం వింటూ ఉంటాం. నువ్వు రిస్క్ చేయగలగాలి, ఇలాంటి మాటల్ని వింటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జాబ్ నువ్వు చేయాలంటే ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేయగలగాలి. అలాగే పిల్లలకు, పర్టికులర్గా చిన్నపిల్లలకి, కిడ్స్కి టీచ్ చేయాలంటే వాళ్ళని అర్థం చేసుకోగలగాలి. బిజినెస్ చేయాలంటే రిస్క్ తీసుకోగలగాలి. అంటే ఒక పనిని మనం చెయ్యగలగాలి. చెయ్యాలి వేరు, చెయ్యగలగాలి వేరు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫేస్ చెయ్యాలి అంటే యు హ్యావ్ టు ఫేస్ ఆర్ యు మస్ట్ ఫేస్, ఇలాంటి మాటలు చెప్తాం. యు హ్యావ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి. యు మస్ట్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి. యు హ్యావ్ టు టేక్ రిస్క్స్, రిస్క్ తీసుకోవాలి. యు మస్ట్ టేక్ రిస్క్స్, రిస్క్ తీసుకోగలగాలి. ఓకే, చాలా చిన్న విషయాలేనండి, నిజానికి అన్నీ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాడతాను అనే మాటని ఐ సింగ్ అని చెప్పొచ్చు. అంటే నేను పాడతాను, నాకు అలవాటు ఉంది, నాకు ఆ శక్తి ఉంది. ఐ క్యాన్ సింగ్, నేను పాడగలను. ఐఎమ్ సింగింగ్, నేను పాడుతూ ఉన్నాను. ఐ హ్యావ్ సంగ్, నేను పాడాను. ఐ శాంగ్, నేను పాడాను. సింపుల్ పాస్ట్. ఐ విల్ సింగ్, పాడుతాను. ఐఎమ్ గోయింగ్ టు సింగ్, పాడుబోతున్నాను. ఓకే, ఇఫ్ ఐ సింగ్, నేను పాడితే. ఇలా అనేక రకాలైనటువంటి మాటలు, ఈ పాడటం, నేను అనేదాంతో మనం ఎన్నో సెంటెన్సెస్ని క్రియేట్ చేయగలం. వీటన్నింటినీ మనం నేర్చుకోవాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం నేర్చుకుంటున్న స్ట్రక్చర్ ఏంటంటే అర్థం చేసుకోగలగాలి, వంట చేయగలగాలి, రిస్క్ తీసుకోగలగాలి, ఛాలెంజెస్ ఫేస్ చేయగలగాలి. ఇలాంటి మాటల్ని ఎలా చెప్తాం? దీన్ని చెప్పడానికి మనకి మస్ట్ బీ ఏబుల్ టు ఆర్ హ్యావ్ టు బీ ఏబుల్ టు ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఓకే, నువ్వు ఈ జాబ్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ జాబ్ ఆర్ టు డూ దిస్ జాబ్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు, చూడండి, యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఫేస్ మెనీ ఛాలెంజెస్. అలాగే పిల్లలకు టీచ్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు టీచ్ చిల్డ్రన్, టు టీచ్ కిడ్స్, you have to be able to understand them. You have to be able to understand them or you must be able to understand them. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మస్ట్ బీ ఏబుల్ టు ఆర్ హ్యావ్ టు బీ ఏబుల్ టు తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని మనం యూజ్ చేస్తాం. బిజినెస్ చేయాలంటే టు డూ బిజినెస్, ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్. రిస్క్ తీసుకోవాలి, యూ హ్యావ్ టు, చూడండి, యూ హ్యావ్ టు టేక్ రిస్క్. హ్యావ్ టు తర్వాత ఇక్కడ బీ ఏబుల్ టు మనం వాడలేదు. యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఆర్ యూ మస్ట్ టేక్ రిస్క్. రిస్క్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే యూ హ్యావ్ టు అని చెప్పి ఆపట్లేదు మనం. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు, యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు టేక్ రిస్క్స్. హ్యావ్ టు బదులుగా మస్ట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఐదర్ హ్యావ్ టు ఆర్ మస్ట్ తర్వాత బీ ఏబుల్ టు రావాలి. హ్యావ్ టు తర్వాత లేదా మస్ట్ తర్వాత బీ ఏబుల్ టు రావాలి. ఇక ఇంగ్లీష్లో మీరు చెప్పాలనుకోండి, తీసుకోగలగాలి. ఓకే, ఇంగ్లీష్లో మీరు మాట్లాడాలంటే ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. యూ మస్ట్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ మనం స్పెండ్ చేయాలి అని చెప్పట్లేదు, మీకు అసలే టైం ఉండదు, కానీ మీరు స్పెండ్ చేయగలగాలి అని చెప్తాను. అప్పుడే మీకు ఇంగ్లీష్ వస్తుందని చెప్పాల్సి వస్తే, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. You have to be able to spend a lot of time or you must be able to spend a lot of time. మీరు ఖచ్చితంగా టైంని స్పెండ్ చేయగలగాలి. చాలామంది మనకు అంటుంటారు, మాకు 2 నెలల్లో ఇంగ్లీష్ వచ్చేయాలి సార్. ఓకే, అంటే అది ఒక మిరకిల్. మన దగ్గర మ్యాజిక్ వ్యాండ్ ఒకటి ఉందనుకోండి, ఇలా మీకు పెట్టి ఎస్ వచ్చేసింది వెళ్ళిపో అని చెప్పొచ్చు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాజిక్ వ్యాండ్స్. అటువంటి మ్యాజిక్ వ్యాండ్స్ మన దగ్గర ఏమి లేవు. కాబట్టి యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. 2 నెలలు 3 నెలలు ఇంగ్లీష్ రాదు. ఓకే, చాలామంది వీడియోస్ కూడా పెడుతుంటారు, ఈ వీడియో చూస్తే మొత్తం మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుందని. హౌ?
ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? మీ అందరికీ తెలిసిందే, రాదు. బికాస్ వీ హ్యావ్ టు బీ, బికాస్ అది అంత ఈజీగా వచ్చేది కాదు. దేర్ ఆర్ సో మెనీ స్ట్రక్చర్స్ టు లర్న్. అందుకని మనకి ఏంటంటే యూ హ్యావ్ టు బీ, వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు లర్న్ ఇంగ్లీష్. చాలా టైంని మనం స్పెండ్ చేయగలగాలి, అప్పుడే మనకి ఇంగ్లీష్ వస్తుంది. దాన్నే వి మస్ట్ బీ ఏబుల్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎంతో టైంని వెచ్చించగలగాలి, అప్పుడే మనకి ఇంగ్లీష్ వస్తుంది. సో ఇలా మనం ఏదైనా ఒక పనిని చెయ్యగలగాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హ్యావ్ టు బి ఏబుల్ టు అండ్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, లేదా మస్ట్ బి ఏబుల్ టు అండ్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఓకే, ఈ గలగాలి అనే దానికి ఇక్కడ ఇందులో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మస్ట్ని ఎలా యూజ్ చేయాలి. నిజానికి మన టాపిక్లో మన జేపీఎస్లో ఇది కవర్ చేయలేదు కాబట్టి ఇది కూడా చెప్తున్నాను. మస్ట్ని ఎలా యూజ్ చేయాలి, హ్యావ్ టుని ఎలా యూజ్ చేయాలి, బీ ఏబుల్ టుని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడటం కంటిన్యూ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చివరిలో చూద్దాం. ఎప్పుడైనా బీ ఏబుల్ టు, బీ ఏబుల్ టు దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? బీ ఏబుల్ టు అంటే షీ ఈజ్ ఏబుల్ టు వాక్, షీ ఈజ్ ఏబుల్ టు వాక్, ఆమె నడవగలుగుతోంది. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, అతను మాట్లాడగలుగుతున్నాడు, అంటే ఏదైనా చెయ్యగలుగుతున్నాడు. ఆమె నడవగలుగుతుంది. షీ ఈజ్ ఏబుల్ టు వాక్, అతను మాట్లాడగలుగుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, అతను చదవగలుగుతున్నాడు, అతను చదవగలుగుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు రీడ్, అంటే బి అంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవన్నీ వస్తాయి. షీ వాజ్ ఏబుల్ టు, షీ ఈజ్ ఏబుల్ టు, పాస్ట్ అండ్ ప్రెసెంట్, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నది. యామ్, ఈజ్, ఆర్ అని. షీ ఈజ్ ఏబుల్ టు వాక్, ఆమె నడవగలుగుతుంది. వై సార్, వై షుడ్ వి సే బీ ఏబుల్ టు? మనం ఎందుకు అక్కడ యూజ్ చేయాలి? షీ క్యాన్ వాక్ అని చెప్పొచ్చు కదా. అంటే షీ క్యాన్ వాక్ అనేది జనరల్ ఎబిలిటీని చెప్తుంది. జనరల్ ఎబిలిటీ అంటే షీ కెన్ వాక్, ఆమె నడవగలదు. ఐ కెన్ వాక్, షీ కెన్ వాక్, యూ కెన్ వాక్, ఎవ్రీబడి కెన్ వాక్, అందరూ నడవగలరు. ఇక్కడ షీఈస్ ఏబుల్ టు అనేది ఎందుకు యూజ్ చేస్తున్నానో చెప్తాను. ఏబుల్ టు అని బీ ప్లస్ ఏబుల్ టులో చిన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ వాక్, అతను మామూలుగా నడవగలడు, బట్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎ ఫ్యూ డేస్ ఎగో అండ్ హిజ్ లెగ్ వాజ్ ఫ్రాక్చర్డ్, ఇంజర్డ్. అతని లెగ్ ఫ్రాక్చర్ అయింది. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హిజ్ లెగ్ వాజ్ fractured. So he was unable to walk. He was unable to walk. He was unable to walk. అతను నడవలేకపోయాడు. Now after a few days, ఇప్పుడు he is able to walk. అతను ఇప్పుడు నడవగలుగుతున్నాడు. He can walk అని ఇక్కడ చెప్పలేం, బికాస్ కెన్ వాక్ అనేది జనరల్గా ఉండేటటువంటి ఎబిలిటీని చెప్తుంది. జనరల్గా అయితే ఆయన he can walk, అతను నడవగలడు, బట్ ఈ యాక్సిడెంట్ కారణంగా నడవలేకపోయాడు. ఇప్పుడు నడవగలుగుతున్నాడు. He is able to walk. కెన్ వాక్ని ఇక్కడ యూజ్ చేయడం. హీ ఈజ్ ఏబుల్ టు వాక్ నౌ. మోర్ ఓవర్, అదే విషయాన్ని మనం కంటిన్యూస్ టెన్స్లో కెన్ యూజ్ చేయలేం కదా, బికాస్ కెన్ ఈజ్ ఏ మోడల్ ఆక్సిలరీ వర్బ్. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్కి ఇటు ఎస్ ఫామ్ కానీ అంటే కెన్స్ అనేటువంటి ఫామ్ కానీ, ఇంగ్ ఫామ్ కానీ అంటే కెనింగ్ అనే ఫామ్ కానీ ఉండవు. వినింగ్ లాగా కెనింగ్ లాగా ఉండదు. కాబట్టి సపోజ్ కంటిన్యూస్ ఫామ్లో ఏదైనా చెప్పాలనుకోండి, ప్రోగ్రెసివ్లో ఏదైనా చెప్పాలనుకుంటే క్యాన్ని యూజ్ చేయలేం. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే బీ ఏబుల్ టుతో చెప్తాం. అతను మాట్లాడగలడు. హీ కెన్ స్పీక్, హీ కెన్ స్పీక్, అతను మాట్లాడగలడు. దిస్ ఇస్ జనరల్ ఎబిలిటీ. అలా కాకుండా ఏదో కారణం, చిన్న యాక్సిడెంట్ వల్ల ఆయన బ్రెయిన్కి ఏదో దెబ్బతింది, మాట్లాడలేకపోయాడు కొన్నాళ్ళు. హీ వాజ్ అనేబుల్ టు వాక్, సారీ హీ వాజ్ అనేబుల్ టు స్పీక్. కొన్ని రోజులు అతను మాట్లాడలేకపోయాడు. నౌ హీజ్ ఏబుల్, హీ కెన్ అని ఇక్కడ యూజ్ చేయం. మామూలుగా అయితే అతను ఎప్పుడూ మాట్లాడగలడు కాబట్టి అలా చెప్పాల్సి వస్తేనే కెన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ స్లోలీ, అతను నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాడు. కంటిన్యూషన్. కాబట్టి ఇప్పుడు మనం హీ ఈజ్ ఏబుల్ టుని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? బీ ఏబుల్ టుని ఎందుకు యూజ్ చేయాలో. ఓకే, అతను ఇప్పుడు నడవగలుగుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు వాక్. ఆమె ఇప్పుడు మాట్లాడగలుగుతుంది. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్. ఇక్కడ హీ కెన్ వాక్ అని, షీ కెన్ స్పీక్ అని వాడలేము. సో ఏబుల్ టుని ఆ రకంగా యూజ్ చేస్తాం. అండ్ హ్యావ్ టుని ఇప్పుడు యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు బై, యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు స్టడీ హార్డర్, ఇంకాస్త గట్టిగా చదవాలి. ఇలా మనం హ్యావ్ టుని యూజ్ చేస్తాం. మస్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం?
ఐ మస్ట్ వర్క్ హార్డ్, ఇంకాస్త నేను గట్టిగా వర్క్ చేయాలి. అసలు మస్ట్కి హ్యావ్ టు ఈ రెండింటిని ఇంటర్చేంజబుల్ అండి. మస్ట్ని హ్యావ్ టుని మస్ట్తో అంటే ఆబ్లిగేషన్స్ ఇలాంటి వాటిని చెప్పడానికి మనం మస్ట్ అండ్ హ్యావ్ టుని యూజ్ చేస్తాం. ఓకే, కానీ మేజర్గా మస్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, దీని గురించి ఒక స్పెషల్ లెసన్ తీసుకుందాం. కానీ ఒకటి రెండు, నిజానికి మస్ట్ అనేది ఎప్పటికప్పుడు మనకి మనంగా ఏదైనా రూల్ని ఏదైనా ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మస్ట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుతున్నాను, ఇంకాస్త చదవాలి, ఐ మస్ట్ స్టడీ హార్డర్. మనకు మనంగా ఇంపోజ్ చేసుకుంటుంది, ఐ మస్ట్ స్టడీ హార్డర్. ఓకే, అలా కాకుండా ఇంకెవరో మనకి బాగా చదవాలని చెప్పారనుకోండి, అప్పుడు మనం చదవాలి అని చెప్తుంటే వాళ్ళ ఆర్డర్ని ఒబే చేయడానికి మనం చదవాలి అని చెప్తున్నాం అనుకోండి, అప్పుడు హ్యావ్ టుని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మా టీచర్ చెప్పారు, నాకు టీచర్ లేరు, మా టీచర్ చెప్పారు, మై టీచర్ టోల్డ్, నేను ఏదో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఇప్పుడు ఐ హ్యావ్ టు స్టడీ హార్డర్. ఇది నాకు నేనుగా అన్నది కాదు, ఆయన చెప్పింది ఏం చెప్పారంటే ఆయన చెప్పారు కాబట్టి ఆయన ఆర్డర్ పైన మనం బాగా చదవాలి, ఐ హ్యావ్ టు స్టడీ హార్డర్. అట్ ద సేమ్ టైం నేను బాగా వీక్గా ఉన్నాను, సో వీక్, ఇప్పుడు ఐ మస్ట్ పుట్ ఆన్, నాకు నేనుగా చెప్పుకుంటున్నాను కాబట్టి ఐ మస్ట్ పుట్ ఆన్ వెయిట్, నేను బరువు పెరగాలి, ఐ మస్ట్ పుట్ ఆన్ వెయిట్. అలా కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు ఏం చెప్పారంటే యు ఆర్ సో వీక్ అని చెప్పారు, మనకి నువ్వు బరువు పెరగాలి అని చెప్పారు. కాబట్టి డాక్టర్ టోల్డ్ ఐఎమ్ వీక్, సో ఐ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్, నేను బరువు పెరగాలి, ఐ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్. మీకు అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం ఐ మస్ట్ స్టడీ హార్డర్, నాకు నేను అనుకుంటున్నాను స్టడీ హార్డర్. అలాగే మనం నోటీసెస్లో వాటిలో కూడా మస్ట్నే యూజ్ చేస్తాం. నిజానికి మస్ట్ అండ్ హ్యావ్ టు ఇంటర్చేంజబుల్. దీని గురించి ఒక స్పెషల్ లెసన్ని తీసుకుందాం. ఓకే, సో కెన్ బీ ఏబుల్ టు చెప్పుకున్నాం, మస్ట్ని హ్యావ్ టుని ఎలా యూజ్ చేయాలో చెప్పాం. వీటి గురించి డీటెయిల్డ్గా మరో క్లాస్ని చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనం మస్ట్ నేర్చుకున్నాం, ఏబుల్ టు, ఈ రెండింటిని కలిపి అంటే మస్ట్ బీ ఏబుల్ టు, హ్యావ్ టు బీ ఏబుల్ టు, ఈ రెండింటిని కలిపి ఏదైనా ఒక పనిని చేయగలగాలి అని చెప్పడానికి ఈ రెండు కలిపిని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు టేక్ రిస్క్, అంటే నువ్వు రిస్క్ని తీసుకోగలగాలి. ఓకే, లెట్ us వాచ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ లెసన్లో ఏదైనా ఒక పనిని చెయ్యగలగాలి అంటే మస్ట్ బీ ఏబుల్ టు, హ్యావ్ టు బీ ఏబుల్ టు ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసి ఎలా చెప్పాలో చూసాం. అట్ ద సేమ్ టైం బీ ఏబుల్ టుని, హ్యావ్ టుని, మస్ట్ని కొంచెంగా టచ్ చేసాం. ఓకే, సో ట్రై టు క్రియేట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ యువర్ ఓన్. మీ సొంతంగా ఈ స్ట్రక్చర్ని హ్యావ్ టు బీ ఏబుల్ టు ఆర్ మస్ట్ బీ ఏబుల్ టు స్ట్రక్చర్ని యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ని సొంతంగా తయారు చేయండి. తయారు చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ దిస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.